కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాపగ్రహముగా చెప్పబడుతుంది. వివాహము మరియు వైవాహిక జీవితంలో కుజుని యొక్క అశుభ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. కుజదోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడుతుంది. ఈ గ్రహదోషము కారణంగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతం అవివాహితులుగా ఉండిపోతారు. ఈ దోషం వలన గల భయాన్ని తొలగించడానికి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన పురాణాలలో కుజగ్రహాన్ని అంగారకుడు అని, మంగళుడు అని నామాలు ఉన్నాయి. అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా అంటారు. ఒకసారి కుజుడు తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నదీ తీరంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసిన తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశభుజాలు కలిగి బాలుడిగా ఉన్నాడు. అదేవిధంగా వినాయకుడి తల మీద ఒక చంద్రవంక కూడా ఉంది. వినాయకుడు అంగారకుడితో ఇలా అన్నాడు, నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని. అప్పుడు అంగారకుడు ఎంతగానో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధాలుగా స్తుతించాడు. అలా ప్రత్యక్షమైన వినాయకుడిని అంగారకుడు తనకు అమృతం కావాలి అని, అదేవిధంగా నేనెప్పుడూ నీ నామస్మరణ చేస్తూ ఉండాలి అని వరమివ్వమని అంగారకుడిని కోరాడు. అప్పుడు వినాయకుడు తథాస్తు అని దీవించి, నీవు ఎర్రని రంగులో ఉన్నావు, ఎర్రని వస్త్రం కట్టుకున్నావు. ఈ దినం మంగళవారం కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరమిచ్చి వినాయకుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత అంగారకుడుకు అమృతం ప్రాప్తిస్తుంది. అమృతం సేవించిన తరువాత కుజుడు ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ వినాయకుడిని శ్రీ మంగళామూర్తి అని పేరు పెట్టాడు. ఈ ఆలయం ఇప్పటికీ మన భారతదేశంలో ఉంది. అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్థి రోజు అంటే బహుళ చతుర్థి, కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికున్న అన్ని కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి అని వరం ప్రసాదించాడు. అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చతుర్థి వస్తుంది. అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్థి రోజున చేసే వినాయకుడి వ్రతం వల్ల కలిగే ఫలితం సమానం. అలాగే అన్ని దోషాలు, ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించబడతాయి. ఇంత వయసు వచ్చిన ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా అనే ప్రశ్న వినిపించిన వెంటనే ఆ అమ్మాయికి కుజదోషం ఉంది అట అనే సమాధానం వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మాట విన్న వాళ్ళంతా కుజదోషం అంత భయంకరమైందా అని అనుకోవడం సహజం. అయితే కుజదోషం గురించి అంతగా భయపడాల్సిన పని లేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్య కూడా కాదు. జాతకాలు చూసేవాళ్లల్లో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడం వల్ల కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడు అనే విషయం చాలా మందికి తెలీదు. కుజ పుట్టుక భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడడం వలన ఆయన మనస్సు అదుపు తప్పి రేతస్సు భూమిపై పడింది. మంగళుడు అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం, అనుకున్నది సాధించే వరకు నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువ అని చరిత్ర చెబుతోంది. ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉన్నాడా లేక దోషస్థానంలో ఉన్నాడా అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం ఉంటే అది ఏ స్థాయిలో ఉందో, అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుంది అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం ఉంది అని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. ఇక కుజదోషం ఉంది అని చెప్పినా విచారంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోష ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు.
అది ఉన్న స్థానాన్ని బట్టి తీవ్రత, ఫలితం మారుతూ ఉంటాయి. ఇక మేషం, వృశ్చిక రాశులలో పుట్టిన వారికి కుజదోషం వర్తించదు అని జ్యోతిష్య గ్రంథ్ అనే ప్రాచీన కాలం నాటి గ్రంథం చెబుతోంది. కుజదోషం ఉన్నవారు భూమాతను, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన అంగారకుడి అనుగ్రహం లభిస్తుంది అని తెలుస్తోంది. అలాగే మంగళవారాలలో దేవాలయాలలో దీపారాధన చేయడం, పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. ఇక దోషం ఎంత బలంగా ఉన్నా డీలా పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని దోషాలకు విరుగుడు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి వివాహ విషయంలో కుజగ్రహ దోషం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు అంటే, స్త్రీల జాతకంలో కుజుని స్థానం బట్టి వరుణ్ణి పరిగణిస్తారు. మాంగల్యం అనే సౌభాగ్యం స్త్రీలకు సంబంధించినది కావడం వలన కుజదోషం వివాహాల విషయంలో చూడడం సంభవిస్తోంది. మరి ఈ దోషం పురుషులకు కూడా ఉంటుంది. కుజదోషం గల స్త్రీని కుజదోషం గల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుంది అనుకుంటారు. జాతక పొంతనాలు చూడకుండా చేసినా సరికాదు. ఇక్కడ వివాహకారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరీత్యా వివాహకారకుడు అయిన శుక్రుడు ప్రమాదరహిత స్థానాలలో ఉండడం ఉత్తమం. కుజగ్రహ దోషానికి కొన్ని పరిహారాలు. సుబ్రహ్మణ్య స్వామి కుజునికి అధిపతి కావున ఆయన షష్ఠి నాడు సుబ్రహ్మణ్య నష్టకం 7 సార్లు పారాయణం చేయాలి. 7 మంగళవారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రిని 70 సార్లు పారాయణం చేసి ఆఖరి వారం కందులు దానమివ్వాలి. కుజ శ్లోకం ప్రతిరోజు 70 సార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు 1 ఎర్రని వస్త్రంలో మూటకట్టి దక్షిణ తాంబూలాలతో దానమివ్వాలి. ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరాన్ని ధరించాలి. పిల్లలు లేని దంపతులు 7 ఆదివారాలు 70 ప్రదక్షిణలు చొప్పున చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి కృతికా నక్షత్రం వచ్చిన రోజున 7 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి. కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, కుజ మాంగళాష్టకం మొదలైనవి పారాయణం చేయాలి. కుజగ్రహ దోషానికి మామూలు పరిహారాలు. సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి 7 మంగళవారాలు ప్రదక్షిణాలు చేయాలి. ఎర్రని పుష్పాల మాల సుబ్రహ్మణ్య ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి. బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పును గోవుకు తినిపించాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వెయ్యాలి. స్త్రీలు 7 మంగళవారాలు 7 ముత్తైదులకు ఎర్రని పూలు, ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ దానం చేయాలి. ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్ర వస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో లేదా ఇంటి వద్దైనా సరే దానం ఇవ్వాలి. రాగి పాత్రలో నీరు తాగడం, రాగి పాత్రలు వాడడం మంచిది. అమ్మవారికి ఎర్ర చీర సమర్పించడం. నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్ర పూలతో పూజ పగడ దానం మంచిది. కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. పొట్లకాయలు తరగడం మంచిది కాదు. రక్తదానం చేయుట చాలా మంచిది. రాగి పళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తాంబూలంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి. కుజగ్రహం వల్ల కలిగే రోగాలకు ఎర్రటి కుండలో అన్నం వండి ఎర్ర వస్త్రంలో మూటకట్టి దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టడం ద్వారా నయమవుతుంది. కానీ డాక్టర్ దగ్గర మందులు మానేయకూడదు. కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెబుతారు. 3వ ఇంట్లో ఉంటే ఎన్నో చిక్కులొస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుణ్ణి ఆరాధించాలి. 7, 8 స్థానాలలో కుజుడు ఉంటే డబ్బున్న సుఖముండదు. అందుకని 7 మంగళవారాలు శిరాస్నానం చేసి దక్షిణ దిశలో 3 ఒత్తుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజస్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి. ఉపవాసముండి కందిపప్పుతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటారు. సమయానికి డబ్బందుతుంది. కుజుని వలన స్వరపేటికకు సంబంధించిన వ్యాధులు వస్తే మంగళవారం కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట దీపదానం చేసిన సమస్య తొలగుతుంది. ఇవి అన్ని రోజులు పాటించాల్సిన నియమాలు. విధి విధానంగా చేయించుకున్న అంగారక యంత్రాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచుకుని ఎర్రని పూలతో పూజిస్తూ కుం కుజాయ నమః లేదా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారమ శక్తిహస్తం తమంగళం ప్రణమాహుష్యములను గాని జపించుకోండి.
అన్ని రకాల కుజ సంబంధ దోషాలు నివారించబడతాయి.